దేవుడు ఏమంటే రెండు మాటలు. దేవుని వాక్యం బైబిల్లో ఏ విధము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పుతున్నది. రోమిలకు రాసిన పత్రిక 3:23లో పాపం వల్ల వచ్చి జీతం మరణం. రోమిలకు రాసిన పత్రిక 6:23లో ఈ లోకంలో ఎలా ఉందంటే పాపము చేసిన వారికి అందరికీ ఎక్కడ ఏమి మరణం తప్పించుకోలేరు అంటుంది దేవుని వాక్యం. ఏదన్నా నీ పేరే పేరు కాశన్న. ఆలోచించే ఇప్పుడు నీకు 70 సంవత్సరాలు ఉంటాయి. ఉన్నాయా? 70, 60 ఉంటాయి. 60, 65. ఇక నరుని ఆయువు 70 సంవత్సరంలో, అధిక బలం ఉన్నాయంటే 80 సంవత్సరంలో. అదియో ఆయాసకరము దుఃఖకరమే అంటుంది దేవుని వాక్యం. కానీ దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెడుతున్నావు, ప్రాణం ఉండగానే ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఎందుకంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చి సర్వమానవాళిని ఆయన ప్రేమించి ఆయన ఆ శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినంలో సజీవులు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు తిరుగున్న దేశం లేదు, నువ్వు చూడుకున్న రాజ్యం లేదు, నువ్వు చేయకున్న పంచాదులు లేవు, నువ్వు చేయకున్న అన్ని లేదు. కానీ ఇంత బ్రతికి ఇండియన్గా చచ్చిపోతే మనకు నరకం అగ్నిగుండం ఉంది. అందుకే మన పాపములు మనం కడుక్కోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం. నీ కులం కానీ నీ మతం కానీ మార్చుకోవద్దు. నీ హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నారు. ఆత్మయే జీవింపజేయుచున్న శరీరం కేవలం నిస్పృహ అంటుంది. ఏ పెద్దనా నీవు ఎంతమంది పిల్లలు నీకు? 7 మంది పిల్లలు సంపాదించావు, వాళ్ళకి ఇంట్లో ఇడుపులో చేసినా అయినా నీ కులవృత్తి మాత్రం నువ్వు చేస్తున్నావు, తప్పేం లేదు. కానీ ఒకటి మాత్రము, మనకు ఏ పిల్లలు పరలోక రాజ్యం ఇవ్వరు, ఏ కోడళ్ళు పరలోక రాజ్యం ఇవ్వరు, ఏ భార్య ఇవ్వదు. కానీ నువ్వు నమ్ముకున్న ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపిగా క్షమించి నిన్ను నిత్య జీవంలో నడిపించగలిగిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిలువ ప్రాణి మీద రక్తం కార్చాడు, మరణించాడు. ఎందుకంటే మన పాపం చేసిన వల్ల ఆయన నెత్తి మీద, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం. మనం చేసిన ప్రతి పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకలు దిగబడ్డాయి. ఏం పెద్దనా కాసేనా ఆలోచించే. దేవుడు నిన్ను దీవించునుగా. ఎక్కడుంటారు మీరు? కానీ దేవుడు నేను దీవించునుగా. దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తాం, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. దానికంటే ముందు 6 మనసు పొందు, పాప క్షమాపణ పొందు. ప్రభువా నన్ను కూడా రక్షించి పరలోక రాజ్యం దయచేయమంటే ఆయన క్షమించి ఆయన, ఎందుకంటే మన కొరకు ఆయన కొన్నాడు, ఆయన రక్తం చేత కొన్నాడు మనకు. ఆ ప్రభువు రక్తము, నీతిమంతుని రక్తము ఏమి ద్వారా మనం కడగబడతాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పవిత్రం చేస్తుంది. కాసేనా ఓకే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును. రైట్ అన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.